హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రాన్స్పోజ్ ఏ మ్యాట్రిక్స్. సో ట్రాన్స్పోజ్ అంటే ఇన్ ప్లేస్లో ట్రాన్స్పోజ్ చేయాలన్నా లేకంటే ప్రింట్ చేయాలన్నా. సపోజ్ మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో డే 80.java పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. ఇది మీకు తెలిసిందే. ఇంట్ ఆఫ్ ARR is equal to 1, 2, 3, 4, 5, 6. సెవెన్, 8, 9. ఓకే, సో ఇది ఒక అరే అనుకున్నాం అనుకో. దీనికి ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్న 1, 2, 3ని ఇలా రావాలన్నమాట. రోస్ కాలం అవ్వాలి, కాలం రో అవ్వాలి. అంటే దీనికి ట్రాన్స్పోజ్ అంటే ఎలా వస్తుంది అంటే 3 చెప్తాను. 3, 2, 1, 6, 5, 4, 9, 7 ఇలా రావాలన్నమాట ట్రాన్స్పోజ్ అంటే. సో అది ఎలా అచీవ్ చేయగలుగుతామంటే ఫర్ ఇంట్ I equal to 0, I less than ARR dot length I plus plus for int j equal to 0, j less than ARR of 0 dot length j plus plus system dot out dot println ARR of j. I కాదు, j ప్రింట్ చేసి తర్వాత I ప్రింట్ చేయాలి. ఐ మీన్ j ఆఫ్ I. రోని కాలంగా, కాలంని రోగా మారుస్తున్నాం కదా, సో అలా అనమాట. దాని తర్వాత మనకి మామూలు ప్రింట్ అవ్వడానికి ఇక్కడ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ ఎంటీగా యాడ్ చేస్తే రన్ చేశారంటే మనకు కరెక్ట్ ప్రింట్ అయిపోతుంది. చూస్తే 147 ఓకే, 147258369. ఓకే, ఇలా ప్రింట్ అయింది. ఓకే, 147 ఇలా 1 2 3 4 5 6 7 8 9 మనం ఇలా ప్రింట్ చేద్దాం అనుకున్నాం కదా. 147 అనేది ముందు కింద రావాలి. అంటే రో అనే ఫస్ట్ రోని లాస్ట్ రో చేయాలి. అంటే జే అనేది మనకి ARR డాట్ lng h లెంత్ మైనస్ j చేస్తే j -1 చేస్తే అప్పుడు రైట్ ఆన్సర్ వస్తుంది. 741. ఓకే, ఇది ఇలా రివర్స్ అయింది, ఇది పైకి వచ్చింది. మనకేంటి 3 నుంచి యాక్సెస్ అవ్వాలి. 3 అంటే జే అనేది ఇటు పక్కకి వెళ్ళాలి. ఓకే, అంటే ఇప్పుడు వెయిట్, జే అలాగే ఉండాలి. ఇక్కడ ARR length -1. ఇది 1369258 సో మనమైతే ప్రింట్ చేసాం ట్రాన్స్పోజ్. యాక్చువల్గా చాలా రకాలుగా ప్రింట్ చేసాను, ఏది ట్రాన్స్పోజ్ కూడా నాకు కరెక్ట్గా తెలియదు. సో ఇలా మనం ట్రాన్స్పోజ్ అయితే ప్రింట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోకి ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సరే, టేక్ కేర్, బాయ్ బాయ్.